హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం జెల్లీ క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇందులో మనం ఎటువంటి కలర్ కానీ అగర్ అగర్ పౌడర్ కానీ వాడలేదండి. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా వాటర్ మెలన్ తీసుకుంటున్నానండి. నేను ఫ్లేవర్ అండ్ కలర్ కోసం నేను ఇక్కడ వాటర్ మెలన్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ మెలన్లో సీడ్స్ మొత్తం కూడా తీసేసి బ్యాక్ ఉన్న చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి, ఎక్కడ కూడా సీడ్స్ లేకుండా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీని ఇలా మెత్తగా జ్యూస్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టేసుకొని ఈ విధంగా వడకట్టుకోండి. పైనుంచి స్పూన్తో ఒకసారి కలబెడుతూ వడకట్టుకున్నారనుకుంటే చాలా ఈజీగా వాటర్ మెలన్ జ్యూస్ కిందకు వచ్చేస్తుంది, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా వడకట్టినప్పుడు పైన కొంచెం పిప్పిగా ఉంటుంది కదండి, దాన్ని తీసేసేయండి. ఈ విధంగా మనం జ్యూస్ ప్రిపేర్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ మెలన్ జ్యూస్ని వేసుకోండి, కొలుచుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పంచదార బాగా కరిగేంత వరకు కరిగించుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పంచదార బాగా కరిగి మనకి కొంచెం పాకం రావాలండి. ఇలా పంచదార బాగా కరిగి కొంచెం చిక్కబడినప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఈ పాకాన్ని వేసుకోండి. చూస్తున్నారు కదా, పాకం వేసినప్పుడు వాటర్లో కలవకుండా ఇలా జల్లీ జల్లీలాగా వచ్చేసింది అనుకోండి సపరేట్గా, మనకి ఈ పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 డ్రాప్స్ వరకు నిమ్మరసం వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల పాకం గట్టి పడకుండా అలానే ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి ఈ పాకాన్ని మొత్తాన్ని కూడా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ పోసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా మీరు కలుపుతూ ఉన్నప్పుడు దగ్గర పడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మనకి 2-3 నిమిషాలలో అయిపోతుందండి. ఈ విధంగా చిక్కగా వస్తుంది, మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నట్టుగా. ఇలా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ మెలన్ సిరప్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ సిరప్ మొత్తం కూడా కార్న్ఫ్లోర్ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. ఇలా మీరు కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చిక్కబడుతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇది బాగా పట్టి మనకి కొంచెం మిశ్రమం గట్టిపడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుతూనే ఉండాలండి. ఇది మీకు ఎక్కువ సమయం కూడా పట్టదండి, కేవలం ఒక 6-7 నిమిషాలలో మొత్తం కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ట్రేలో వేసేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడైతే కేక్ ట్రే తీసుకున్నానండి. మీ దగ్గర స్టీల్ బౌల్ కానీ లేదంటే కనుక వేరేది ఏదైనా గ్లాస్ ట్రే కానీ ఉంటే తీసుకోవచ్చండి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందామండి. దీనిపై నుంచి స్పాచులాతో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. మీకు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా సెట్ అయింది. దానిపైన చేయి పెట్టి మీరు ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగా చేతికి తగలకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో డెసికేటెడ్ కోకోనట్ వేయండి, అంటే కొబ్బరి పొడి వండి. కొంచెం కొబ్బరి పొడి వేసుకుని
మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమం ఉంది కదండి, దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే ఈజీగా ఇలా ఊడొచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో వాటర్ మెలన్ జెల్లీ. దీన్ని ఈ కోకోనట్ పౌడర్ మీద వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. మనకి బయట జెల్లీస్ చిన్న చిన్నగానే ఉంటాయి కదా జెల్లీ క్యాండీస్, ఆ షేప్లోనే నేను కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి మరి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని ఈ జెల్లీస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే పంచదార పొడైనా వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జెల్లీ క్యాండీస్ రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి.